మీ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి అందరు తీసి పట్టుకోండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనమందరం కలిసి మరొకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులని ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు కోతకాల పండుగ గురించి చెప్పాడు. అర్థమవుతుందా? ఇది వినండి. కోతకాల పండుగ గురించి, ప్రథమ ఫలముల పండుగ గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం యొక్క దారిలో ఉన్నప్పుడు చెప్పాడు. అక్కడ చేరిన తర్వాత చెప్పలేదు. మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అనే దాని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము దేవుని యొక్క ధర్మశాస్త్రం రెండవసారి ఉపదేశించబడుతున్న గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశానికి ఇంకా కొద్ది దూరంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ సమకూర్చి మరొకసారి వారిని ఉపదేశిస్తూ వారిని సిద్ధపరుస్తున్నాడు. మీరు దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాగా జీవించాలి, ఎలాంటి కృతజ్ఞత మీరు కలిగి ఉండాలి, దేవుడు మీ పట్ల చేసినటువంటి ప్రతి విధమైన మేలును తలచి దేవుని ఎడల కలిగి ఉండవలసిన కృతజ్ఞత జీవితాన్ని గురించి ప్రభు బోధిస్తూ వస్తున్నాడు. అందుకే మొదటి వచనంలో ఇలాగా ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు అని రాయబడింది. నువ్వు దేశంలోనికి వచ్చి అందులో నివసించిన తర్వాత అని లేదు. అక్కడ దేవుడు నీకు ఒక దేశం ఇవ్వబోతున్నాడు. ఆ దేశంలోనికి నీవు వచ్చిన తర్వాత దానిలో నీవు నివాసము చేస్తున్నప్పుడు నీవు ఒక పని చేయాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ పని అంటే 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినాలలో ఉన్న యాజకుని దగ్గరికి పోయి ఆ గంపను ఆ యాజకునికి ఇచ్చి నీవు ఒక మాట చెప్పాలి. ఏమి ఒప్పుకోవాలి అంటే 5వ వచనంలో, నా తండ్రి నశించుచున్న అరాబీ దేశస్థుడు అంటే పూర్వ స్థితిని మనం ఒప్పుకోవాలి. కోతకాల పండుగలో మనల్ని ప్రభువు ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నుండి దాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నీకు ఒకప్పుడు భూమి లేదు, నీకు ఒకప్పుడు నీ స్వాస్థ్యమైనది ఏది కూడా లేదు. కానీ దేవుడు నీకంటూ ఒక భూమిని, ఒక దేశాన్ని ఇచ్చిన తర్వాత ఆ భూమిలో ఉన్నటువంటి ప్రథమ ఫలములను, ఆ భూమిలో పండిన ప్రథమ ఫలములను మీరు తీసుకొని గంపలో ఉంచి వాటిని పట్టుకొచ్చి ఇక్కడ యాజకుడు, ఆ కాలంలో ఏ యాజకుడు ఉంటాడో ఆయన దగ్గరికి వచ్చి కుటుంబాలతో కలిసి మీరు ఒక మాటని ఒప్పుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళాడు, కొద్ది మందితో వెళ్ళాడు. కానీ కాలం గడుస్తున్నప్పుడు దేవుని కృపలో అత్యధికమైన జనాభా అయ్యారు. ఆ తర్వాత దేవుని కృప బాహుల్యం చొప్పున మమ్మల్ని విడిపించి ఈ దేశంలోనికి మమ్మల్ని తీసుకొచ్చాడు, ఈ దేశాన్ని మాకు ఇచ్చాడు అని వారు ఒప్పుకోవాలి. 5వ వచనం నుండి 5, 6, 7 వచనాలు ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాస ప్రమాణము. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాస ప్రమాణం. మనకు కూడా 2 విశ్వాస ప్రమాణాలు ఉంటాయా? ఏంటంటే మనకు 2 విశ్వాస ప్రమాణాలు ఉంటాయి. ఏంటి? మనకు 2 విశ్వాస ప్రమాణాలు ఉంటాయి.
అపోస్తలుల విశ్వాసం. ప్రార్థన పుస్తకం ఎంతమంది దగ్గర ఉంది? ఒకటి అపోస్తలుల విశ్వాస ప్రమాణము, రెండవది నైసియా విశ్వాస ప్రమాణం. అక్కడ నిలబడిన గురువు అంటే చాలా ఫ్లోలో ఇప్పుడు ఏమైతుందంటే నైసియా విశ్వాస సూత్రం చెప్పుకుందాం అంటారు. అపోస్తలుల విశ్వాస సూత్రము మన విశ్వాస సూత్రముగా విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందామా అన్న తర్వాత మనం ఆ ప్రమాణం చేస్తాం. అవునా? గుర్తుందా మీకు? ఓకే. మన క్రైస్తవ సంఘానికి అంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘానికి ఎలాగ రెండు విశ్వాస ప్రమాణాలు ఉన్నాయో అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలకి ఒక విశ్వాస ప్రమాణం ఉంది. ఆ విశ్వాస ప్రమాణం ఇది. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 5 నుంచి 6, 7 వచనాలు ఇవన్నీ కింది వరకు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాస ప్రమాణము. ఆ ప్రమాణంలో ఏముంటుంది అంటే వారి పూర్వస్థితి ఉంటుంది. ఆ విశ్వాస ప్రమాణంలో ఏముంది? దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం ఉంది. దేవుడు వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించిన ఆయన కృపా కార్యములు, ఆయన బాహుబలము, ఆయన యొక్క సూచక్రియలు అవన్నీ కూడా ఆ విశ్వాస ప్రమాణంలో వారు ఒప్పుకుంటారు. ఎప్పుడు తెలుసా? కోత పండుగలో ప్రథమ ఫలములను గంపలో తీసుకొని వచ్చి దాన్ని ఒప్పుకోవాలి వారు. అందుకే ప్రతి ఆదివారం మనము వాక్యము ప్రకటించబడిన తర్వాత అక్కడ మన విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటాము. ఏంటంటే ఈ వినబడిన వాక్యము నేను యేసుక్రీస్తు ప్రభువుని ఆయన శిలువ మరణ పునరుద్ధానములని ఒప్పుకుంటున్నానని విశ్వాస ప్రమాణంలో వ్యక్తం చేస్తాం మనము. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, అందరూ తీసుకున్నారా? తీసుకున్నప్పుడు మీకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముచున్నారా అని గురువు అడుగుతాడు. ఆ అడిగిన దానికి వెంటనే మనము ఆ బాప్తిసంలో ఏం చేస్తామంటే అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అక్కడ చెప్పిస్తాం మనం. గుర్తుందా? ఇది కనీసం మర్చిపోయిందమ్మా చాలా, ఎందుకంటే అది బాప్తిసం తీసుకుని చాలా కాలం అయిందిగా. బాప్తిసం తీసుకున్న నాడు ఏ విశ్వాస ప్రమాణాన్ని నీవు ఒప్పుకుంటున్నావో అదే ప్రమాణాన్ని ప్రతి ఆదివారం మనము ఆరాధనలో దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్తాం. అంటే ఆ విశ్వాస ప్రమాణం మనకి ఏం చేసిందంటే నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా విశ్వాసానికి ఒక ప్రమాణం ఉంది, నా విశ్వాసానికి ఒక ఆధారం ఉంది, నన్ను రక్షించిన దేవుడున్నాడు, నన్ను పోషించిన దేవుడున్నాడు, నన్ను కాపాడిన దేవుడున్నాడని ఒప్పుకునేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి ఈ 26వ అధ్యాయంలో ప్రభు తన ప్రజలకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ విశ్వాస ప్రమాణమును వారు చెప్పాలి. అక్కడ ఎవరి దగ్గర? గురువు దగ్గర వారు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? ప్రథమ ఫలములను గంపలో ఉంచి వారి కుటుంబంతో కలిసి ఇక్కడ రావాలి. మీకు అందరికీ తెలుసు కదా, క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఒకే ఒక పండుగకి కుటుంబంతో కలిసి కానుకలు అర్పించే పండుగ ఉంటుంది. క్రిస్మస్కి ఉంటుంది అలాగా, ఈస్టర్కి ఉంటుంది అలాగా. ఒకే ఒక పండుగకి కుటుంబాలతో కలిసి ఇక్కడికి వచ్చి కానుకలు అర్పించే పండుగ ఏం తెలుసా? కోతకాల పండుగ పై కోరుతుంది. క్రిస్మస్ లో ముందుకు రా, స్పెషల్ ఆఫరింగ్స్ అయి వేరే, కానీ సంఘం అంతా కూడా కుటుంబాలతో కలిసి వచ్చి ఇక్కడ ప్రభు దగ్గర కనపడేది, కానుకలు సమర్పించి కనపడేది ఒకే ఒక పండుగ, ఒకే ఒక పండుగ. ఎందుకు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవ యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘానికి కూడా అంతే ప్రాముఖ్యమైనది ఈ పండుగ. కనుక వారు చేయాల్సినటువంటి పనిని, వారు చేయాల్సినటువంటి ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ విధానమును ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎందుకు ప్రథమ ఫలములను తీసుకొని రావాలి దేవుని ఆలయానికి?
ప్రథమ ఫలములను ఎందుకు తీసుకురావాలా, మిగతా వాటిని ఎందుకు తీసుకురాకూడదు? ఇప్పుడు మీరు మరొక వాక్యాన్ని మనం చదువుకోవాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఈ ఆజ్ఞలో ప్రథమ ఫలములను తీసుకొని రండి ఆ భూమిలో పండిన వాటిని అని అన్నాడు. ఎందుకు అంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, దాని యొక్క వివరణ ఉంటుంది. ప్రథమ ఫలములను ఎందుకు తీసుకొని రావాలి దేవాలయమునకు? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథము ఎంత దూరం పోదు, ద్వితీయోపదేశ కాండానికి పక్కనే ఉంటుంది. బైబిల్లో 6వ పుస్తకం దొరికిందా? ఇంకా ఎత్తుతున్నారు అంటే మనం ఇంటి దగ్గర బైబిల్ చదవట్లేదని అర్థమైంది. ఓకే, హల్లెలూయా. త్వరగా సాము గుడిలో ఎప్పుడైనా ఎక్కువ చేయలేయాలి, ఎందుకంటే ఇది నిండుతుందని. తక్కువ వేయదు ఎప్పుడు, ఇది నిండుతుంది అనే ఉద్దేశం చేయాలి. ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు అసలు కూర్చుంటారు, ఎవరు రాలే మీరు తప్ప అనుకుంటే మనకు తెలియదు దేవుడు ఎవరిని రప్పిస్తాడు. అంత ఆశతో ఉండాలి. ఓకే, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనము 12వ వచనాలు నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారి దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయ్యో వేచబడిన భక్ష్యములను తినిరి. మరునాడు వారి దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. హల్లెలూయా. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా గమనించాలి. 11వ వచనం. పస్కా పోయిన మరునాడు వారి దేశపు పంటను తినిరి. హల్లెలూయా. వారు ఎప్పుడైతే ఆ వాగ్దాన దేశంలో చేరి అక్కడ పండినటువంటి ప్రథమ ఫలములను ఆ పంటలు వారు తిన్నారో అప్పుడు పరలోకపు మన్నా ఆగిపోయింది. హల్లెలూయా. ఆ పరలోకపు మన్నా ఆగిపోయిన సందర్భంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అని కోతకాల పండుగని దేవుడు వారికి నియమించాడు. ఎందుకు కోతకాల పండుగ ఇంత ప్రాముఖ్యమైనది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడినది మొదలుకొని వారు వాగ్దాన దేశంలో చేరి ఆ దేశంలో పండినటువంటి పంటని వారు తినేంత వరకు, వారి చేతులతో వండుకొని తినేంత వరకు దేవుడు వారిని పరలోకపు మన్నాతో పోషించాడు, వారిని సంరక్షించాడు. వారు ఎక్కడ విత్తనాలు వేయలేదు, వారు ఎక్కడ వ్యవసాయము చేయలేదు. వారికి భూమి లేనటువంటి వారికి వ్యవసాయం ఉండదు. వారు యాత్ర చేస్తూ వస్తున్నారు. ఆ యాత్రలో దేవుడు వారిని పోషించాడు, వారిని సంరక్షించాడు. అందుకు జ్ఞాపకార్థంగా నీవు దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న భూమిలో చేరి దానిలో నీవు నివసిస్తున్నప్పుడు ఆ భూమిలో పండిన ప్రథమ ఫలములని గంపలో ఉంచి ఆ దినములలో ఉండే యాజకుల దగ్గరికి వెళ్ళి నీవు విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకోవాలి. నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు. అలా మొదలు పెట్టాలి. అలా మొదలుపెట్టి కృతజ్ఞతతో కూడిన ఆ అర్పణ నీవు అక్కడ అర్పించాలి. ఎందుకంటే దేవుడు అరణ్యములో మమ్మల్ని పోషించాడు. 40 సంవత్సరాలు పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో పోషించిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. వారి బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, వారి పాదములకి ఎలాంటి హాని లేదు. కాపాడి సంరక్షించిన దేవుని కృపలని జ్ఞాపకం చేసుకొని నీవు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనబడాలి. అందుకు కోత పండుగకి అంత ప్రాముఖ్యమైనది. అందుకే ఆ పండుగలో మన కుటుంబాలతో గురువు ఇక్కడ నిలబడతాడు. అక్కడ నిలబడినప్పుడు కుటుంబంతో కలిసి ఇక్కడ వచ్చి మన అర్పణలో అర్పిస్తాము. అక్కడ రాయబడింది, ఆ మరునాడు వారి దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. మన్నా ఆగిపోయింది. ఎందుకని?
ఇప్పుడు వారికి భూమి ఉంది, ఇప్పుడు వారు పని చేసుకోవడానికి అవకాశం ఉంది. పని చేసుకొని వారి చేతులతో భౌతిక సంబంధమైన పంటని వారు తినగలిగిన ఆ దీవెన ఆశీర్వాదము దేవుడు వారికి ఇచ్చాడు కనుక ఇప్పుడు పరలోకపు మన్నాతో వారికి పని లేదు. భూమి లేనప్పుడు వారికి బ్రతకడానికి ఆధారం లేదు కనుక దేవుడు వారిని పోషించాడు. ఇప్పుడు వారికంటే ఒక భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమిని వారు సాగు చేసుకోవాలి, దాని ద్వారా వారు బ్రతకాలి. ఆ బ్రతికిన దానిని గుర్తు చేసుకొని దేవుడు భూమి ఇచ్చినందుకు, పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా వారు దేవుని సన్నిధిలో వారు కనబడాలి. ఆ తర్వాత మనం చూస్తాము, అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకపోయేను. ఆ సంవత్సరంలో వారు కనాను దేశ పంటను తినిరి, ఆ దేశ పంటను తినిరి అని రాయబడింది కదా. గత సంవత్సరము దేవుడు మన జీవితంలో చేస్తూ వస్తున్న ప్రతి మేలును తలంచి మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మనం కనపడాలి. అందుకే స్థానిక సంఘాన్ని నేను ముందే చెప్పాను, గత 3 సంవత్సరాలుగా చెప్తున్నాను, మీరు రండి, వాళ్ళని పిలవండి. కానీ ఈ పండుగ స్థానిక సంఘానిది. మీరు పేదవాళ్ళు అని మీరు అనుకుంటే కుదరదు. అక్కడ మీకు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం పేదవాళ్ళమని అనుకుంటాము, కానీ పేదరికానికి మించింది ఇంకోటి ఏం తెలుసా? దేవుని కృప. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో 8వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 16 వచనాలు 15 వచనాల వరకు గమనిస్తే అక్కడ రాయబడింది. మొదటి వచనం ఇలాగుంది: సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఎవరిని పరిచయం చేస్తున్నాడు పౌలు? మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి ఎవరికి పరిచయం చేస్తున్నాడు? పట్టణంలో ఉన్న సంఘానికి. కొరింథీ అనేది ఒక పట్టణము. ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి పేదరికములో, శ్రమలలో కట్టబడిన సంఘాలను గురించి ఆయన వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు అంటే, దేవుని కృపని అనుభవించిన సంఘాలివి. దేవుని కృపని అనుభవించిన సంఘాలు ఏ సంఘాలవి? 3 ఉన్నాయి. ఒకటి ఫిలిప్పు, రెండవది బెరాయ, మూడవది తెస్సలోనికా. ఇదంతా ఒక ప్రాంతం. మాసిదోనియా అనేది ఒక ప్రాంతం. అంటే ఇప్పుడు పస్సాల ప్యాసెట్లు అంటాం కదా, పస్సాల ప్యాసెట్లు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒక 6, 7, 8 ఉన్నాయి. అంటే పస్సాల ప్రాంతంలో, అంటే ఆ ఊర్ల పేర్లు అవి. మాసిదోనియా అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో 3 సంఘాలు కట్టబడ్డాయి. ఆ సంఘాలు ఎప్పుడు కట్టబడ్డాయంటే శ్రమలలో పుట్టిన సంఘాలవి. అవి పేదరికంలో ఉన్నటువంటి సంఘాలు. వారు బ్రతకడానికి వారు బ్రతకాలి అంటే ప్రతి దినం పని చేసుకోవాలి. చాలా పేదలు వారు. కానీ వారి పేదరికానికి మించింది వాళ్ళకి ఏముందంటే దేవుని కృపని అనుభవించారు. దేవుని కృపని అనుభవించినప్పుడు మనం ఇవ్వడానికి పేదరికము అటు కాదు. ఈ సంఘానికి నేను ఎప్పుడు అప్పీల్ చేసేది ఏంటంటే, ప్రతిసారి చెప్తున్నా ఇక్కడ నిలబడి, ఓకే, నీ యొక్క దేవుడు నీ పట్ల చూపిన కృపని నీవు అనుభవించడము నేర్చుకోవాలి. నీవు అనుభవించినప్పుడు అప్పుడు వాళ్ళు మీకు సహాయం చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని బలపరుస్తారు. వాళ్ళు మిమ్మల్ని మీ విశ్వాసమును ఇంకా ముందు తీసుకెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు కదా. ఇక్కడ ఉన్న అయ్యగాళ్ళు కూడా మనవే. నేను పనిచేసిన సంఘాల్లో హైదరాబాద్లో ఉన్న ఎవరిని కూడా ఇన్వైట్ చేయను, ఎప్పుడు కూడా చేయను. ఎందుకు? వాళ్ళని నేను అగౌరవపరుస్తున్నానా? నేను వాళ్ళని గౌరవించినట్టు
అగౌరవపరిచిన ఎక్కడ ఉండదు, అంత బాగా హానర్ చేస్తాం వాళ్ళు. నేనున్న సంఘంలో ఆ సంఘాన్ని దేవుని కృపని అనుభవించి పరిచర్యలో వాళ్ళు సహకరించేలా తీర్చిదిద్దుతాను. నేను చూసేది 3 సంఘాలు, తిరుమలగిరి, తాట్పాంల, మున్రాయ్, 3 సంఘాలు. ఇది 4వ సంవత్సరం, అంతేనా? 4. ఒకప్పుడు సంవత్సరానికి 4 లక్షలు వచ్చేది నేను పోకముందు. నేను పోయిన మొదటి సంవత్సరం 8,60,000, 2వ సంవత్సరం 12,20,000. నేను ఎక్కడికి పోలేదు. అయ్యే సంఘాలు నాకంటే ముందు అయ్యగారు ఉన్నారు, అదే బైబిల్, అదే దేవుడు, అదే సంఘము దేవుడిది. సంఘం ఎవరిది? దేవుడి. ఈ సంఘము దేవుడిది అయినప్పుడు దేవుడు పేదవాడా? నేను అప్పుడప్పుడు చెప్తుంటా అయ్యగారికి, అంటే మనం పెద్ద సంఘ నాయకులు కూడా చెప్తాం. దేవుడు ఈ శూన్యంలో సృష్టిని, ఇంత అందమైన సృష్టిని కలగజేసినప్పుడు ఆయన ఈ ప్రజల కొరకు తన ప్రాణం పెట్టి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ఈ సంఘములను పేదరికంలో ఉంచాడు. అది కుటుంబాలతో పని లేదు, మనకున్నటువంటి దేనితో పని లేదు. దేవుని కృపని అనుభవించగలిగిన స్థాయిలోనికి సంఘం నడిపించబడినప్పుడు ఇలాంటి సాక్ష్యం మనం పొందగలుగుతాం. అలాగా తీర్చిదిద్దాలని అయ్యగారికి 2 చేతులతో నమస్కారం చేస్తాం. ప్రభు పేరిట వారికి మనవి. కొంచెం కష్టమైంది కానీ అది నిజం. దేవుని సంఘము దేవుని కృపని అనుభవించేలా వాళ్ళని తీర్చిదిద్దాలి. మనం తీర్చిదిద్దాలి. అది దేవుడు మనకి అలాంటి కృప ఇవ్వాలని ప్రభువుని అడగాలి. ఇక్కడ అదే రాస్తున్నాడు పౌలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగా? వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలలో సంతోషాన్ని వెతుకున్నారు వారు. ఏంటి కారణము? దేవుని కృప. దేవుని కృపని అనుభవించు బట్టి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి యొక్క స్థితి ఉంది అక్కడ, వాళ్ళ స్టేటస్ నిరుపేదలు. కానీ దేవుని కృప ముందు వారి పేదరికం వేరు, నిరుపేదలు వేరు, అంతే కదా? ఆ నిరుపేదలు దేవుని కృప ముందు అది పెద్దగా కష్టం అనిపించలేదు. దేవుని పరిచర్యకు కానుకలు ఇవ్వడానికి కారణం రాస్తున్నాడు పౌలు. ఏం రాస్తున్నాడంటే 7వ వచనంలో, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు. ఏ కృప? పట్టణ సంఘాలకు ఇచ్చే గుణం లేదా అక్కడ ఈ కృప ఏంటంటే, కొరింథీ సంఘానికి అక్కడ ఉపదేశకులు ఉన్నారు, అక్కడ పాటలు పాడేవారు ఉన్నారు, అక్కడ అన్ని రకాలుగా వర్ధిల్లిన వారు ఉన్నారు. కానీ వారికి గివింగ్ నేచర్ లేదు, ఇచ్చే గుణము వారికి లేదు. పౌలు అంటున్నాడు అక్కడ, మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము వీళ్ళంతా మన ప్రియమైన వారు ఇంత దూరము వచ్చి మళ్ళీ బలపరచడానికి కారణము వారి పని లేక కాదు. నా ప్రజలు ఒకసారి చూడాలి, ఎన్నో వదులుకొని వారి ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ యొక్క ఆసక్తి మీలో కనబడాలి వారికి. 5 మాసిదోనియా సంఘాల గురించి ఎట్లా చెప్పాడో
వీళ్ళు కూడా హైదరాబాద్ పోయి నా సంఘము యొక్క ఆశల గురించి చెప్పగలగాలి వాళ్ళు. అట్లా ఉండాలి మీరు. అర్థమవుతుందా? స్థానిక సంఘంలో ఉన్న కుటుంబాలు మీలో ఉన్న ఒక సాక్ష్యంని మనం సంపాదించుకోవాలి. ఒక మంచి సాక్ష్యంని మనం సంపాదించుకోగలగాలి. దానికి కావాల్సింది దేవుడి కృపని మనం అనుభవించడము నేర్చుకోవాలి. లూకాసు వార్త చదువుకున్నాం కదా, అక్కడ ఒక పేద విధవరాలు ఉంది కదా, ఆమె దేవాలయానికి వచ్చింది, 2 కాసులు వేసింది. ఒక భక్తుడు ఏమని చెప్తాడంటే, 2 కాసులు వేయాల దేవుడి దగ్గర, ఒకటి వేయడానికి లేదు. కోతకాల పండుగ ఎప్పుడు చెప్పారు? పనిచేసి ఎన్ని వారాలు అయింది చెప్పి? 2 వారాలు. ఓకే టైం కూడా 2 వారాలుగా కోతకాల పండుగ కొరకు సిద్ధపడిన వారు ఎంతమంది? అర్థం కాలేదు. 2 వారాల నుండి ప్రకటిస్తున్నప్పుడు మా ఊళ్ళో పలానా రోజు కోత పండుగ జరుగుతుంది, నేను ఇలా సిద్ధపడాలి అని అనుకున్న వాళ్ళు ఒకసారి హైదరాబాద్ వచ్చారంటే వాళ్ళు సిద్ధపడారు కాబట్టి ఇలాంటి వచ్చారు. మీరు వదిలేసి ఇక్కడ ఉందని చెప్పాలి. ఓకే, కుటుంబాలు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? అంటే ఎన్ని కుటుంబాలు నాకు తెలియదు. లోకల్, ఓన్లీ లోకల్. రైట్. మీ గురువు కవరేజ్ ఉంటాడు కదా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, కొంచెం కిందికి వస్తే, మనము కిందికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 10వ వచనంలో, ఇందుని గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయటి అందే కాక చేయ తలపెట్టి అందుకు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కాలము గురించి చెప్తున్నాడు. ఎంత కాలం నుండి? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. తీసారా? ఆగండి అయ్యా. ఈ 8వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 17వ వచనం కిందికి వచ్చినప్పుడు, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందరేమో. మనం కోతకాల పండుగ సిద్ధపడేటప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలట. జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. ఇంత ఈ సామర్థ్యము, ఈ బాహుబలము, ఇంత భాగ్యము సంపాదించుకోవడానికి అది మాకు కలుగజేసిన అనుకుందరేమో. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను. ఎందుకు అంటే, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలుగచేయవాడు ఆయనే. హల్లెలూయా. పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనము అనేక సంఘటనల నుండి మనం ప్రయాణం చేసి వచ్చాము. అందులో మంచి ఉంది, కీడు ఉంది, చెడు ఉంది, అన్ని కూడా ఉన్నాయి. అనేకమైన పనులు మనం చేశాము. వీటన్నిటినీ మనం తలచాలి. సామర్థ్యాన్ని కలుగజేసిన వాడు దేవుడు. అందుకే అక్కడ రాయబడింది, నీవు ఏం చేయాలి? నీ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎలా పోషించి, సంరక్షించి, కాపాడి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో, పరిచర్యకు నేను ఎంత సహకరించగలను అని. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. మనకి సంవత్సరానికి 52 ఆదివారం. ఎన్ని? 52 లేదా 53 వస్తాయి. ఇంటికి పోండి. ఇంటికి పోయి ఒక తెలంగాణ తీసుకొని ఇటువైపు రాయండి. ఆదివారం నేను ఎంత కానుక వేసిన ఓ నెంబర్, పండుగలప్పుడు ఎంత కానుక వేసిన అది కూడా